గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ద్వాదశ ఆరాధనోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం. ఊంజల సేవలో అర్ధనారీశ్వరుల దివ్య కటాక్షం. తిరుపతి కపిలతీర్థంలో కామాక్షి కపిలేశ్వరులకు విశేష ఉత్సవం. జూన్ 19వ తేదీ నుండి హిమాయత్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. హైదరాబాద్ లో బ్రహ్మోత్సవ పత్రికను ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. గరుడ వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని దివ్య కటాక్షం. నారాయణవనం క్షేత్రంలో స్వామివారికి ఉత్సవ వైభవం. జొన్నవాడ క్షేత్రంలో కామాక్షి మల్లికార్జునులకు కళ్యాణోత్సవం. శ్రీకాళహస్తిలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేక నీరాజనం. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో సోమవారం ద్వాదశ ఆరాధనోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా జరిగాయి. ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం ద్వాదశ ఆరాధనోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆలయంలోని తిరుమంగై ఆళ్వాల్ సన్నిధిలో చందనం అర వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవాలను వెంచేపు చేశారు. వేదమంత్రోచ్చారణల నడుమ పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం 12 రకాల తలుగులతో నివేదనలు సమర్పించి మహామంగళ హారతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, పొడి సాగే పౌజుల గోవిందరాజు,
కొడిసాగే పౌజుల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు అధిక జ్యేష్ఠ మాసం సోమవారం సాయం సంధ్యా సమయంలో తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతి కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో ఆది దంపతులకు ఊంజల సేవను రమణీయంగా నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో అమ్మవారి సమేతంగా స్వామివారికి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్త శోభితంగా విరాజిల్లుతున్న కపిలతీర్థం పుష్కరిణికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. నిత్యం ఓంకారనాదం, ఉత్సవ కైంకర్యాలు, భక్తులతో సందడిగా శోభిల్లే కపిలతీర్థంలో సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించిన అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 21వ వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రికను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆవిష్కరించారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో హిమాయత్ నగర్ టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ స్థానిక సలహా మండలి చైర్మన్ ఎన్ శంకర్ గౌడ్, ఏఈఓ యు రమేష్ పాల్గొన్నారు. జూన్ 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా స్థానిక సలహా మండలి చైర్మన్ ఎన్ శంకర్ గౌడ్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈ వార్షిక ఉత్సవాలు టీటీడీ హిమాయత్ నగర్ టెంపుల్లో తెలంగాణ వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది. దాంట్లో భాగంగా మేము ఈరోజు చైర్మన్ గారిని కలవడం, ఎందుకంటే ఈ ఉత్సవాలు కని విని ఎరగని రీతిలో చేయాలని అంత కమిటీ నిర్ణయం తీసుకుంది. భక్తులకు అన్ని సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా. అదేవిధంగా గత కొన్నేళ్లుగా ఈ ఉత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాయి. ఈసారి కూడా పెద్ద ఎత్తున చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు మేము ఇక్కడ రావడం, చైర్మన్ గారిని కలవడం, ఆయనను కూడా ఆ ఉత్సవాలకి పాల్గొనాలని మేము విన్నపించుకున్నాము. అదేవిధంగా ఎక్కడ కూడా భక్తులకు సౌకర్యాలు అనేది ఎక్కడ కూడా తగ్గకుండా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నాం. మేము భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క ఉత్సవాలని 5 రోజులు జరుగుతాయి. 19 నుంచి 24 వరకు అందరు పాల్గొంటారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు సోమవారం 11 లక్షల రూపాయలు విరాళంగా అందాయి. దుబాయ్కి చెందిన మనోజ్ నేహా అనే భక్తులు టీటీడీ ప్రాణదానం ట్రస్టుకు 11 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాతలు హైదరాబాద్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రికను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆవిష్కరించారు.
జూన్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు కార్వేటి నగరంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో ఈవో ముద్దాడ రవిచంద్ర బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రికను, గోడపత్రికను ఆవిష్కరించారు. టీటీడీ డిప్యూటీ ఈవో నాగరత్న, అర్చకులు, ఆగమ పండితులు ఈవో ముద్దాడ రవిచంద్రకు వేదాశీర్వచనం పలికి గజమాలతో సత్కరించారు. గరుడ వాహన సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం భక్తులను ముగ్ధుల్ని చేసింది. తిరుపతి జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారికి స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, గరుడ వాహన సేవలను విశేషంగా నిర్వహించారు. తిరుపతి జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన పవిత్ర ప్రదేశంగా నారాయణవనం ప్రసిద్ధి చెందింది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన సోమవారం స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత ఉత్సవాలకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి సోమవారం సాయంత్రం ఊంజల సేవను నిర్వహించారు. సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని అర్చకులు ఊంజల మండపంలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి స్వామివారికి గరుడ వాహన సేవ జరిగింది. స్వర్ణాభరణాలు, వర్ణశోభిత గజపుష్పమాలలతో అలంకార శోభితులైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని అర్చకులు గరుడ వాహనంపై ఆసీనును చేసి పూజలు జరిపారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం విశేషంగా జరిగింది. పావన పెన్నా తీరంలో యజ్ఞవాటిక క్షేత్రంగా పేరుగాంచిన జొన్నవాడలో అధిక జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో గంగా కామాక్షి సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా ప్రత్యేకంగా ఆసీనును గావించారు. అనంతరం అర్చకులు
సంప్రదాయ క్రతువులతో సేవించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు ఓం నమః శివాయ, ఓం శ్రీమాత్రే నమః నామస్మరణలు చేస్తూ కళ్యాణోత్సవాన్ని కనులారా వీక్షించి భక్తి పరవశంలో ఓలలాడారు. పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. భక్తవ శంకరుడు, భోళాశంకరుడైన శ్రీ మృత్యుంజయ స్వామి వారి అభిషేక వీక్షణంతో భక్తులు తరించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అధిక జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అభిషేకం చేశారు. తొలుత విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి అభిషేకం జరిపారు. ఆ తర్వాత మృత్యుంజయ స్వామి వారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి పుష్పమాలలతో అలంకరించారు. లింగాష్టకం, బిల్వాష్టకం, శివాష్టక పఠనయుక్తంగా స్వామివారికి మహా నైవేద్యము, మంగళహారతులు సమర్పించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరంలోని గిరింపేటలో కొలువుతీరిన శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది. శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం సోమవారంను పురస్కరించుకుని స్వామివారికి అభిషేకంను సంప్రదాయ శోభితంగా జరిపారు. ముందుగా స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం, సంకల్పం తదితర పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి పలు రకాల మంగళకర ద్రవ్యాలతో శైవాగమోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారికి పుష్పమాలలు, చందన భస్మరేఖలతో తిలక ధారణ గావించి బిల్వపత్రార్చన, సహస్రనామార్చన, మహాలింగార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు అందజేశారు. అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము మమ్మాదుకునే శివుడు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల పట్టణంలో వేంచేసిన పురాతన శ్రీమన్నారాయణ స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా విశేషంగా పూజలను నిర్వహిస్తున్నారు. పురుషోత్తమ మాసంగా పేరుగాంచిన ఈ అధిక మాసంలో శ్రీమన్నారాయణుడి ఆరాధనకు ఎంతో శుభ ఫలితం సిద్ధిస్తుందని
శాస్త్ర ఉవాచ. ఈ సందర్భంగా ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సకల ఉపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాల నడుమ స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింగరాయకొండ శ్రీ యోగానంద నరసింహస్వామి వారి దేవాలయంలో గిరి ప్రదక్షిణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి పూర్ణిమ పర్వదినాన గిరి ప్రదక్షిణ వేడుకగా జరుపుతారు. ఈ సందర్భంగా నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తులు మెట్ల మార్గంలో స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి టెంకాయలు కొట్టి మంగళహారతులు సమర్పించారు. అనంతరం జయ జయ శ్రీ లక్ష్మీ నృసింహ నామస్మరణలు చేస్తూ ఉత్సాహంగా సాగిన గిరి ప్రదక్షిణలో భక్తులు భక్తి శ్రద్ధలతో భాగస్వాములై స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. అనంతరం మెట్ల మార్గం ద్వారా ఆలయానికి చేరుకుని శ్రీ యోగానంద నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా పౌర్ణమి పూజలు వేదోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శివపార్వతులకు కళ్యాణం సంప్రదాయ రీతిలో జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువుదీర్చిన అర్చకులు భక్తుల చేత సంకల్పం పూర్తి చేయించారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతులకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శివపార్వతుల కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల కొంగు బంగారు దేవత చల్లని తల్లి శ్రీ మావుళ్ళమ్మవారి ఆలయంలో పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అధిక జ్యేష్ఠమాసం పౌర్ణమి పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో వేంచేసిన శ్రీ మావులమ్మవారి ఆలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. అమ్మవారి సన్నిధిలోని యాగశాలలో వేద పండితులు శాస్త్రోక్తంగా చండీ పారాయణం నిర్వహించి హోమక్రతువులను సంకల్పంతో పూర్తి చేశారు. అనంతరం మహాపూర్ణాహుతి సమర్పణ జరిగింది. భక్తులు తమ ఇలవేల్పు శ్రీ మావులమ్మవారి సన్నిధిలో నిర్వహించిన చండీ హోమంలో శ్రద్ధ భక్తులతో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పెర్కపల్లి గ్రామంలో కొలువు తీరిన భక్తుల కల్పవల్లి గ్రామదేవత శ్రీ పోచమ్మ తల్లికి భక్తులు బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా అమ్మవారిని సర్వశోభితంగా కొలువు తీర్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆపై గ్రామస్తులంతా తమ తమ ఇళ్లలో స్వయంగా వండిన నైవేద్యాన్ని కొత్త కుండల్లో పెట్టుకొని కొత్త కుండకు పసుపు కుంకుమ బొట్లు వేపాకులతో అలంకరణ చేసి జ్యోతులను వెలిగించి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం భక్తులు ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని బోనం నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. నంద్యాల జిల్లా నందవరంలో నెలవైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయం అధిక జ్యేష్ఠమాస పూజలతో కళకళలాడుతోంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు దేవత శ్రీ చౌడేశ్వరి దేవికి అర్చకులు ప్రత్యేకంగా ఆరాధన నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ మూర్తిని చూడచక్కటి అలంకరణలతో పల్లకీపై వేంచేపు చేసి హారతులు పట్టారు. అనంతరం భక్తుల శ్రీమాత్రి నమః నామస్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి పల్లకీ సేవ నయనానందకరంగా జరిగింది. ఆపై అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవ వేడుకగా జరిగింది. 1000 దీపాల వెలుగుల నడుమ ఊయలపై ఆసీనులైన అమ్మవారికి అర్చకులు శాస్త్ర సంప్రదాయాలతో ఊంజల సేవను భక్తుల సభరితంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంతో మెరిసింది. పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణం జరిగి 102 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా పాతపేటలోని పెద్దబావి నుండి సేకరించిన పవిత్ర జలాలతో భక్తులు పట్టణంలో శోభాయాత్రలు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీ వాసవి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ వాసవిదేవి దివ్యమంగళ మూర్తిని పట్టు వస్త్రాలు, గజపుష్పమాలలు, స్వర్ణమణిమయ హారాలు, సుగంధ భరిత పరిమళాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని జగజ్జనని రూపంలో దివ్యంగా కొలువు తీర్చి సామూహిక ఆరాధన నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన అభిషేక సేవలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద